రైట్. నక్షత్రం రాశి చెప్తాను. ఒకసారి చూసుకోండి, సరి చూసుకోండి. మీ రాశి వచ్చేసి అష్టమి తులారాశి. అంతేనండి, తులారాశి. మీకు ఆరోగ్య సమస్య కనిపిస్తుందండి ఇక్కడ. అవునండి, బాగోట్లేదు. ఏ ఆరోగ్య సమస్య ఉంది మీకు? అంటే కడుపులో అల్సర్స్ లాగా అవుతున్నాయి. అవును, దాంతో చాలా ఇబ్బంది పడాలి. ప్రస్తుతం అయితే ఏ పని చేయట్లేదు. మీకు 2 years నుంచి ప్రాబ్లం ఇది. ఏంటి సార్? 2 ఏళ్ల నుంచి ప్రాబ్లం. అవునండి. మీకు ఆరోగ్య సమస్య గట్టిగానే ఉందండి. మరి ఏం చేద్దాం? కర్కాటక రాశి, విశాఖ నక్షత్రం ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. తర్వాత వచ్చేది మరి తర్వాత కూడా మెర్క్యూరీలో కేతు నడుస్తున్నాడు. 2008 వీనస్ వస్తాడు. వీనస్ ఏమండి, మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నాకు ఇక్కడ ఉన్న జన్మకుండల్ని బట్టి అయితే మీకు ఇంకా కొంచెం అది ఇప్పుడిప్పుడే తగ్గదు, కొంచెం టైం కనిపిస్తుంది. మీరు దానిలో కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఆరోగ్య సమస్యకి తగిన జాగ్రత్త తీసుకోండి. అది కొంచెం కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. బాగా కొంచెం అప్పుల్లో పడ్డానంటే దాని నుంచి ఏమైనా బయటపడగలుగుతానా అర్థం కావట్లేదు. ఉందండి, మీకు ఆల్రెడీ ఆరోగ్య సమస్య చాలానే ఉంది ఇక్కడ, చిన్నగా లేదు. అంటే ఈ మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఉన్నాయండి. అప్పుల్లో పడ్డాను. అప్పుల్లో పడ్డారు. దానివల్ల బయటపడగలుగుతానా లేదా కొంచెం భయంగా. 2008-9లో కూడా మీకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చి ఉండొచ్చు. అప్పట్లో కూడా 2008-9లో అప్పుడు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదండి. ఏముండే అప్పుడు? స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్, వెనకాల స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్. ఓకే, సరే. సరే, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అప్పుల్లో ఉన్నారు, బయటపడాలి. మీరైతే చూస్తానండి, నాకు ఇక్కడ ఉన్న టైమింగ్ బట్టి అయితే కొంతవరకు అంటే మీకు ఆరోగ్య సమస్య కంటిన్యూ అవ్వచ్చేమో, కానీ అప్పుల బాధ మరి కొంచెం బయటపడచ్చేమో చూసుకోండి. ఆరోగ్య సమస్య అయితే కనిపిస్తుంది, అప్పుల బాధ నుంచి కొంచెం బయటపడచ్చేమో. కానీ ఎంతైనా మీరు మరి సరే, మీకు రెమెడీ చెప్పడానికి ట్రై చేస్తాను నేను. మీరు అమ్మవారికి, గణపతికి రెండింటికి కూడా ఏదైనా ఒక స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి. రోజు వినండి, రోజు చదవండి, మీరు బయటపడతారు కాస్త. అమ్మవారికి, గణపతికి రోజు పొద్దున 6 o'clock కల్లా మీ పూజ స్టార్ట్ అయిపోవాలి. ఆ లోపలే స్నానం అవన్నీ అయిపోవాలి. 6 o'clock కల్లా పూజ స్టార్ట్ అయిపోవాలి. ఓకే అండి.